రాబోయే కొద్ది రోజుల్లోనే ఫేజ్ 1 ఫేజ్ 2 కి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన అంశం కూడా చేపట్టడం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి ఈ కాలనీలో నివసించే కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. దీంతో పాటు అదనంగా ఇంకా 1-2 విషయాలు అడిగారు. టెంపుల్ కు సంబంధించిన ల్యాండ్ గురించి గౌరవ కలెక్టర్ గారికి చెప్పాను. రేపు ఉదయమే దానికి సంబంధించిన సమస్యను కూడా గౌరవ కలెక్టర్ గారు పరిష్కరించి లిఖిత పూర్వకంగా మీకు వాటిని ఆదేశాలు ఇవ్వటం కూడా జరుగుద్ది. శ్మశాన వాటికి సంబంధించిన అంశంలో కూడా ఏవైతే ఇంతకు ముందే శంకుస్థాపన చేశాం వాటికి కావాల్సిన ఇంకా అదనంగా నిధులు కావాల్సి వస్తే ఆ నిధులను కూడా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. చివరగా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసుల్ని ఒక్క విషయం కోరదలుచుకున్నాను. ప్రధానంగా ఇంత పెద్ద కాలనీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నివసించినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఒక తండ్రికి ఒక కుటుంబంలో 3 పిల్లలుంటే ఆ 3 పిల్లల మధ్యలోనే చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి, రావటం సర్వసాధారణం. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివసించేటప్పుడు ఎప్పుడు చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి. వాటిని పరిష్కారం కావాలన్నా మీరు నివసించే టవరు భవిష్యత్తులో మరింత మెయింటెనెన్స్ కావాలన్నా మీరు ఒక కమిటీ అనేది అవసరం ఉంది. ఆ కమిటీ సొసైటీకి సంబంధించినది డిలే మీ ద్వారా అవుతుందనే అధికారిని పిలిచి డీసీఓని పిలిచి అడిగితే చెప్తున్నారు. నేను డీసీఓని ఆదేశించాను. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారితో రాత్రి చెప్పాం, అధికారులకు చెప్పారు. ప్రభుత్వం మీరు 10 రోజుల్లో అన్ని సొసైటీలు ఏర్పరచుకుంటే ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు సొసైటీలు ఏర్పరచుకున్నట్లయితే మీ కష్టాలు నష్టాలు ఆ కమిటీ వాటిని పరిష్కరించే అవకాశం ఉంది. డీసీఓ గారు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికే ప్రత్యేకంగా 18-19 మంది అధికారుల్ని ఇక్కడ పంపించి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ ద్వారా ఈ నెలాఖరు లోపు చేస్తామని అంటున్నారు. కానీ నెలాఖరు దాకా అవసరం లేదు. మీరందరూ సహకరిస్తే వీలైనంత తొందరలో మీ అన్ని టవర్లకు సంబంధించిన కమిటీలు సొసైటీ కమిటీలు అఫీషియల్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా చిన్న చిన్న అంశాలుంటే మీకు మంచి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. తను గతంలో వరంగల్లో పనిచేశారు. వరంగల్లో పనిచేసినప్పుడు వారు చేసే పనితనాన్ని చూసి సంగారెడ్డికి దావన్న గట్టికి తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు. మంచి కలెక్టరు, మీకు పిలిస్తే పడికే ఆడబిడ్డ. కాబట్టి నాకు చెప్పినా చెప్పకున్నా ఏమైనా మీకు సమస్యలు ఉన్నాయంటే తప్పకుండా కలెక్టర్ గారికో మంత్రి గారికో చెప్తే మీ సమస్యలన్నీ ఇక్కడే పరిష్కారం జరుగుతాయని కూడా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి నా కుటుంబ సభ్యులకు చెప్తూ ఆర్టీసీ బస్సుకు సంబంధించి 4 ప్రాంతాలకి అదనంగా కావాలని అడగడం జరిగింది. అబ్దుల్గంజ్, నాంపల్లి, చార్మినార్, పటాన్చెరు ఈ 4 ప్రాంతాలకి బస్సులు ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. ఆ శాఖ మంత్రివర్యులు కూడా ఈ రోజు రావాల్సి ఉంది. అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఎక్కడా జరిగిన పొద్దున్నే ఒక భయంకరమైన సంఘటన జరిగి ఆర్టీసీ బస్సులో సుమారు 19 మంది కంకర లోడ్ పడి చనిపోయారు. గౌరవ మంత్రివర్యులు అక్కడికి వెళ్లిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు. కాబట్టి తప్పకుండా ఆ 4 ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు డైరెక్ట్ గా రాబోయే వారం 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసులందరికీ మరొకసారి చెప్తూ మీ ప్రేమ అభిమానం ఆత్మీయత ఎప్పుడు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.